సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వినూత్న కళాఖండం ఆవిష్కృతమైంది. పట్నానికి చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ తన ప్రత్యేక కళా ప్రతిభతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. రావి ఆకుపై ఏకంగా 21 యోగాసనాలను లీఫ్ కటింగ్ ఆర్ట్ రూపంలో అద్భుతంగా రూపొందించిన శివకుమార్ యోగా యొక్క ప్రాముఖ్యతను కళారూపంలో చాటి చెప్పారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతోనే దీన్ని రూపొందించినట్లు తెలిపారు. దాన్ని ఒకటి ఇక ఒక చోట ఉండి ఇక స్టిల్ ఒక చోట ఉండి ఇక ఇప్పటిదాకా కదిలినావు కదా అట్లా జరిసేపు దగ్గరికి పూరా క్లోజప్ దగ్గరికి దూరం మీదికి లేదు. రావి ఆకు పైన 21 ఆసనాలు, ఒకే ఆకు పైన 21 ఆసనాలు, తాడాసన కావచ్చు, సూర్య నమస్కారాలు ఉన్నటువంటి శవాసన కావచ్చు, అష్టాంగాసనం, పద్మాసనం, మరియు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 21 ఆసనాలు ఇందులో ఒకే రావి ఆకు పైన చిత్రీకరించి మరియు వాటిని కట్ చేసి యోగా ప్రేమికులకు మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా తరపున వినూత్నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదంతో శివ, లీఫ్ ఆర్టిస్ట్. అందరికీ నమస్తే. నేను మీ శివ, లీఫ్ ఆర్టిస్ట్, స్వస్థలం నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. వినూత్న సందర్భంగా వివిధ పండగలు మరియు వివిధ జయంతులు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఆసనాలు వేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి యోగా ఫర్ ఎర్త్ ఫర్ హెల్త్ అనే థీమ్తో మనకి యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుంది, శారీరక మానసిక ఈ విధమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుంది. యోగా లేనిదే మానవ జీవితం లేదు అని ప్రస్తుతం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి నుంచి పడుకునే వరకు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాము. అందులో యోగా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ప్రతి ఒక్కరు ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే కార్యక్రమాల్లో యోగా ఆసనాలు కూడా నిశ్చితమై ఉంటాయి, కానీ వాటిని మనము గుర్తించలేకపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే దానికి సంబంధించినటువంటి
ఎంతో ఉపయోగకరమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి. మరి ఇంకోటి, ఎన్నో రోగాలు వస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటికి ఒకటే మార్గమని డాక్టర్లు చెప్తున్నారు, అదే యోగా. యోగా చేసినట్టయితే ఎలాంటి రోగాలు లేకుండా ప్రతి ఒక్కరూ హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వినూత్నంగా నేను